ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చినటువంటి నాతోటి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జీవితకాలం వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఉన్న సమయం తక్కువగా ఉంది, మనకు సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సర కాలంలో 38 వార్డుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా మనం అందరూ కలిసి కౌన్సిల్ సభ్యులందరూ కూడా కలిసి పనిచేయాలని మొట్టమొదటిగా నా విన్నపం. ఇక్కడ మామూలుగా పార్టీ తారతమ్యాలు కానీ భేదాభిప్రాయాలు కానీ పక్షపాతి ధోరణి ఉండదు. కేవలం ప్రజల యొక్క సమస్యలపైన పట్టణ అభివృద్ధి పైన మాత్రమే మన కౌన్సిల్ సభ్యులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తూ, మొదటగా సమావేశం ప్రారంభం కాకముందు ఇది సుదీర్ఘకాలం తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా గతంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన హిందూపురం మున్సిపాలిటీలో అత్యుత్తమైన ప్రదర్శన ప్రదర్శించి రాష్ట్ర ప్రభుత్వంచే జిల్లా కలెక్టర్చే అవార్డులు అందుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా మున్సిపల్ కమిషనర్గా శ్రీ సంగం శ్రీనివాసులు గారు ఎంతో ఈ మున్సిపల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల చరిత్రలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు శకటం అనేది ఏర్పాటు చేయడం ఇక్కడ జరగలేదు. మొట్టమొదటిసారి శకటం ఏర్పాటు చేశారు. ఆ మొట్టమొదటిసారి ప్రథమ బహుమతి పొందారు. దానికి స్ఫూర్తిగా గట్టిగా అభినందనలు తెలియజేయాలి కమిషనర్ గారు. శకటానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ శకటంగా అవార్డిస్తూ ఆయన సేవలు కొనియాడుతూ ఉత్తమ కమిషనర్గా కూడా అవార్డు తీసుకోవడం, జిల్లా స్పెషల్ ఆఫీసర్ కూడా. కాబట్టి మనస్ఫూర్తిగా మన కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శకటం ఇంకొక విషయం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రాష్ట్ర గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మున్సిపాలిటీలో ఎక్కడ కూడా శకటానికి అవార్డు రాలేదు. కాబట్టి దీన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అవార్డు కూడా మనం పరిగణించాల్సిన కూడా తెలియజేస్తుంది. ప్రత్యేకత ఉంది. దీనికోసం